హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అంటే 100కు సమానం అండి. శాతాన్ని మనం 100 చూపిస్తాం. శాతం అంటే 100, శాతాలు అంటే 100 కంపేర్ చేస్తే వచ్చే విలువల గురించి డిస్కస్ చేసే టాపిక్. సో మనం ఇక్కడ పర్సంటేజ్లో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే 100 కంపేర్ చేయడం ఇంపార్టెంట్. సో మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ నంబర్. ఇప్పుడు మనం 20 అని తీసుకుంటే ఒక నంబర్ అండి, దీని వాల్యూ నంబర్, ఇది నంబర్ ఇది. సో 20% వేరండి, 20 వేరు, 20% వేరు. 20 అనేది నంబర్, 20% అనేది మళ్ళీ డిఫరెంట్ వాల్యూకి వస్తుంది. ఇక్కడ ఏ విధంగా అంటే 20%ని మనం 20 ఇంటూ పర్సెంటేజ్ తీసేస్తే ఇంటూ 1/100 రాసుకుంటామండి, ఇంటూ 1/100 రాస్తాం. సో ఈ పర్సెంటేజ్ సింబల్ ఎక్కడైనా సరే క్యాన్సిల్ కావాలంటే ఇంటూ 1/100 కావాలి. సో 20 ఇంటూ 1/100 విచ్ మీన్స్ 0 గెట్ క్యాన్సల్, 1 2 1s 2 5s విచ్ ఇస్ ఈక్వల్ టు 1/5. సో 20 వేరు, 20% వేరు. సో ఇక్కడ మనకి నంబర్ కానీ పర్సెంటేజ్ కానీ ఎప్పుడు సమానం కాదు. సపోజ్ ఒక వ్యక్తి జీతం 1000 రూపాయలు పెంచిన, లేదా 10% ఒక వ్యక్తి జీతం 20 రూపాయలు పెంచిన లేదా 20% పెంచిన డిఫరెంట్ అయిపోతుంది. సపోజ్ ఒక వ్యక్తి జీతం 1000 రూపాయలు అనుకుంటే 20 రూపాయలు పెంచిన అంటే తన జీతం ఎంత అవుతుంది, 1020 అవుతుంది. 20% పెంచిన అంటే సో ఇందులో 20% తీసుకుంటాం, విచ్ మీన్స్ మనకి 200 వస్తుంది, ఓవరాల్గా 1200 వస్తుంది. సో మనకి ఎప్పుడు నంబర్ అనేది శాతం అనేది సమానం కాదు, ఇది ఇంపార్టెంట్. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చేసి, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి, సో 300లో 20% ఎంత అనే క్వశ్చన్ రావచ్చు. సో 300లో 20% ఎంత. సో 300లో 20% కనుక్కోవాలంటే జనరల్ మెథడ్ ఏంటంటే 300 ఇంటూ 20 ఈ శాతం పోతే మనకి 100 వస్తుంది. సో 2 zeros గెట్ క్యాన్సల్, 20 ఇంటూ 3 60 అంటే మొత్తం 320% అనేది 60కి సమానం అవుతుంది. సో ఈజీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం. అంటే జస్ట్ జనరల్ మెథడ్ ఏంటంటే 20% అంటే 20/100 అని చెప్పి తీసుకుంటాం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఈ పర్సెంటేజ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్గా. ఎందుకంటే మనకి పర్సెంటేజ్ నుంచే మనకి ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు వస్తుంది. దాని తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పర్సెంటేజ్ మీదే ఉంటాయి. సో మనకి చక్రవడ్డీ అనే టాపిక్ తీసుకుంటే పర్సెంటేజ్ నుంచి చాలా ఈజీగా చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. సో మనం పర్సెంటేజ్ చాలా వరకు గ్రిప్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం స్పీడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఉంటే ఓకే, ఇలా కాకుండా 240లో 12% ఎంత అని అడిగినప్పుడు ఏం చేస్తాం మనం, 240 ఇంటూ 12/100 చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 0 గెట్ క్యాన్సల్. ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్ చూడండి ఎంత టఫ్ వస్తుందో మనకి. 24 ఇంటూ 12 చేయాలి, వచ్చిన నెంబర్ని 10 తోటి డివైడ్ చేయాలి. సో ఈ విధంగా టైం తీసుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం అప్పుడు మనకి షార్ట్ కట్ చాలా అవసరం వస్తాయి. అంటే ప్రతి నెంబర్ని లైక్ 10%, 20%, 12%, 13%ని ఈజీ వేలో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం అనేది ఈ వీడియో ద్వారా మనం బేసిక్గా తెలుసుకుంటాం. మేజర్గా ఆ విషయం మనం తెలుసుకుంటామండి. సో ఫస్ట్ మనకి ఎటువంటి పాయింట్ అయినా సరే, ఎటువంటి పర్సెంట్ అయినా సరే ఈజీగా థింక్ చేయడం ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ 343 ఉంది. సో ఇందులో 10% కావాలి నాకు. సో 10% కావాలి అంటే సింపుల్ వేలో లాస్ట్ నుంచి ఒక నెంబర్కి పాయింట్ పెట్టేసాను, అంటే మీన్స్ 34.3 వచ్చేస్తుంది. 10% ఎంత, 34.3. సో ఈ యొక్క విషయంతో మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 245లో 10%. సో 245లో 10% ఎంత, లాస్ట్ నుంచి ఒక పాయింట్ అంటే 24.5, ఇక్కడ నుంచి ఒక పాయింట్ పెట్టేస్తాం 24.5. సో ఈ విధంగా ఏదైనా సరే చేయొచ్చు. ఇప్పుడు దీన్ని 20% అడిగాడు అనుకుందాం. సో 10% 24.5, ఇంకొక 10% ఇంకో 24.5, రెండింటిని యాడ్ చేస్తే 49 వస్తుంది మనకి. రెండింటిని యాడ్ చేస్తే 49 వస్తుంది. సో ఇప్పుడు 30% అడిగాడు. ఇందులోనే 30% ఆఫ్ 245 అని అడిగితే మనం 245 ఇంటూ 3 చేసినా సరిపోతుంది. లేదు అంటే 245 అగైన్ 245. సో 49 12 3 6 7 73.5 అని చెప్పేసి సరిపోతుంది. మనకి మల్టిప్లికేషన్ కంటే కంపారిటివ్లీ అడిషన్ అనేది చాలా ఈజీ అండి. సో మనం ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ బదులు అడిషన్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 10%, 20%, 30% అన్ని వాల్యూస్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీనికి ఒక చిన్న టేబుల్ విధంగా రాసుకుంటే ఏ విధంగా వస్తుందంటే 10% ఈక్వల్ టు ఇంటూ 1/10 అనమాట, ఇంటూ 1/10. 20% ఈక్వల్ టు ఇంటూ 2/10. 30% ఈక్వల్ టు ఇంటూ 3/10.
40% ఈక్వల్ టు ఇంటూ 4/10, 50% ఈక్వల్ టు ఇంటూ 5/10, 60% ఈక్వల్ టు ఇంటూ 6/10, అట్లే మనకి 90% ఈక్వల్ టు ఇంటూ 9/10 అని చెప్పేసి ప్రతిదాన్ని కూడా ఈ ఫార్ములా రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తీసుకుంటే మనకి ఇప్పుడు అదే 240లో 80% కావాలి నాకు. అప్పుడు నేను ఏం చేయాలి, 240 ఇంటూ 8/10 చేస్తే సరిపోతుంది. 10 0 క్యాన్సల్, 24 ఇంటూ 8, 24 ఇంటూ 8 అనమాట. సో మనకి పర్సెంటేజ్ అనేది ఫస్ట్ స్టెప్లో ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. దీని తర్వాత 1% ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో 1% కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 242లో 2% ఈక్వల్ టు వాట్ అని అడిగినప్పుడు మనకి 242లో 2% అంటే 242లో 2%, 242లో 2% అంటే మనకి ఫస్ట్ 1% కావాలి. సో ఇంకొక 1% యాడ్ చేస్తే మనకి 2 కలిపితే 2% వస్తుంది. సో 1% ఈక్వల్ టు లాస్ట్ నుంచి 2 పాయింట్ తీసుకుంటాం. 10%కి ఏం చేస్తాం, లాస్ట్ నుంచి ఒక పాయింట్ తీసుకున్నప్పుడు 1% అంటే లాస్ట్ నుంచి 2 పాయింట్ అంటే 2.42 అనమాట. 2.42 ఇంకొక 1% ఇంకో 2.42 మొత్తం కలిపితే మనకి 4.84 రావడం జరుగుతుంది. ఇది 2% ఆఫ్ 242, 2% ఆఫ్ 242. సో ఆ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. 84లో 3% కావాలి నాకు. సో 84లో 3% అంటే మనకి 1% ఎంత వస్తుంది 84లో, లాస్ట్ నుంచి 2 నెంబర్స్ అంటే 0.84 వస్తుంది. 0.84, 0.84, 0.84 ఎందుకు మనకి 3% కాబట్టి 1 + 1 = 3 కాబట్టి సో 4, 12, 24 + 1 25, 2.52 రావడం జరుగుతుంది. సో మనకి అంటే మల్టిప్లికేషన్ బదులు మొత్తం కూడా మనం ఇక్కడ అడిషన్ యూజ్ చేస్తామండి. మల్టిప్లికేషన్ బదులు మొత్తం కూడా అడిషన్ యూజ్ చేస్తాం. సో వీటితో పాటు అంటే మనకి ఇప్పుడు పర్సెంటేజ్లో మనకి నంబర్స్ సింగిల్ నెంబర్స్ కూడా తెలిసిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 41% అడిగారు అనుకుందాం. 41% ఆర్ 51% ఆర్ 11% సంథింగ్ అట్లా డిఫరెంట్గా అడిగినప్పుడు మనకి 242లో 22% ఎంత అని అడిగి అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి, 22%ని 20 + 2 రాసుకోవాలి. 20 + 2, సో 20 అంటే 10 + 10, 10 అంటే ఎంత ఇక్కడ 24.2, 24.2 ఇంకోటి 24.2, తర్వాత 2 అంటే మళ్ళీ 1 + 1, 1 + 1 అంటే లాస్ట్ నుంచి 2.42, 2.4, 4, 6, 6, 12, 10, 13, 53.24 రావడం జరుగుతుంది. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. 242లో 22% అంటే ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో మనం ఇంత పెద్దగా థింక్ చేయకుండా సరే 24.2, 24.2 అంటే 10% 24.2, సో మొత్తం మీద 48.4 అని చెప్పేసి ఒకటి గుర్తుంచుకోండి. సెకండ్ వన్ 4.84 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా లాస్ట్ వన్ 4, ఇక్కడ 12 వచ్చేస్తుంది మనకి 13, 53.24 అని చెప్పి సింపుల్ వేలో కూడా చేయొచ్చు. అంటే మనకి ఎటువంటి పర్సెంట్ అయినా సరే ఓన్లీ అడిషన్ ద్వారా మాత్రమే సింప్లికేషన్ చేస్తున్నాం అనమాట. అడిషన్ ద్వారా చేయడం ద్వారా ఎందుకు ప్లస్ పాయింట్ ఏంటంటే మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మనకి ఎటువంటి 77% కావచ్చు, 66% కావచ్చు, ఏదైనా సరే ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 800లో 66% కావాలి నాకు. సో 800లో 66% అంటే ఫస్ట్ 800లో 10% ఎంత 80, 60% ఎంత వస్తుంది ఇంటూ 6 కాబట్టి 848, 480. సో నెక్స్ట్ 6% అంటే 48. సో ఓవరాల్గా 8, 12, 528. సో ఈజీ మెథడ్ అనమాట ఇది. ఇక్కడ 66% అంటే 60 + 6, 60 అంటే 10 × 6, సో 1 × 6 ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో పర్సెంటేజ్ని ఈ విధంగా చేయడం ద్వారా చాలా వరకు ఈజీ అయిపోతుంది. వీటి తర్వాత ఇంకొక కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి 50% ఉంది. మనం ఇక్కడ 50% అంటే ఆల్రెడీ రాస్తాం 5/10 అని చెప్పేసి. సో అంత పెద్దగా కూడా అవసరం లేదు. సో ఒక నెంబర్లో 50% ఫైండ్ అవుట్ చేయమంటే ఒక నెంబర్ అంటే 240, 240లో 50% అంటే జస్ట్ హాఫ్ చేస్తే సరిపోతుంది మనకి 120 సరిపోతుంది. విచ్ మీన్స్ 1/2 అనమాట, 1/2. సో 25% అంటే 1/4 అండ్ 75% అంటే 3/4. సో మనకి ఒక నెంబర్లో ఇప్పుడు లైక్ ఇక్కడనే 240లో 75% అడిగాడు అనుకుందాం. సో 75ని మనం 3/4 రాసుకోవచ్చు. 4 1s 4 60s 3 × 8 అంటే 180 వచ్చేస్తుంది. అంటే మనకి ఈ విధంగా 50%, 25%, 75%. ఫస్ట్ ఏంది 10 to 90%, తర్వాత 50, 125, 75 అండ్ సో ఆన్. ఇవి 3 వచ్చేస్తున్నాయి. ఇక వీటి తర్వాత 12.5% అంటే ఇంటూ 1/8 అండి, ఇంటూ 1/8 అంటే యాక్చువల్గా 25 అంటే ఏం రాస్తాం మనం 1/4 రాస్తాం. సో 25లో సగం 12.5, 1/4లో సగం 1/8. ఇక 25% అంటే 2/8 విచ్ మీన్స్ 1/4 అండ్ దీనికి ఇంకొక 12.5 యాడ్ చేస్తే 37.5 అంటే ఇంటూ 3/4
8. సో ఈ పాయింట్ పర్సెంటేజ్ చాలా వరకు అడుగుతారండి, డైరెక్ట్గా అడుగుతారు. 240లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 240లో 37.5% ఎంత. సో ఇట్లా అడిగినప్పుడు చాలా టఫ్ ఉంటుంది అది చేయడం. సో 240 × 3/8 చేస్తే సరిపోతుంది. 8 1 8 3 0. సో విచ్ ఈక్వల్ టు 90. సింపుల్గా 90 రావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ షార్ట్ కట్స్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు 240లో 37.5 అడిగినప్పుడు ఇంటూ 3/8 చేస్తే సరిపోతుందనే విషయం మనకు తెలియాలి. ఇంటూ 3/8 చేస్తే సరిపోతుందనే విషయం తెలియాలి. ఇక్కడ ఎట్లా వస్తుందంటే 12.5 తర్వాత ఇంకొక 12.5 యాడ్ చేస్తే 25, దీనికి ఇంకో 12.5 యాడ్ చేస్తే 37.5 అంటే 1/8 2/8 3/8, దీనికి ఇంకో 12.5 యాడ్ చేస్తే 50 అండి. 50 అంటే 4/8, 4/8 అంటే మళ్ళీ 1/2, ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది 1/2 అని. దీనికి ఇంకొక 12.5 యాడ్ చేస్తే 62.5, 62.5 అంటే 5/8, ఇంకొక 12.5 అంటే 75 విచ్ మీన్స్ 6/8. 6/8 అంటే ఏంటి మళ్ళీ 3/4, ఇంతకుముందు డిస్కస్ చేసినాం. 1/2 1/4 3/4 3 వచ్చేసినాయి. సో నెక్స్ట్ దీనికి ఇంకొక 12.5 యాడ్ చేస్తే 87.5 విచ్ మీన్స్ 7/8, 7/8 చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి 12.5 ఒకటి, 25% ఒకటి, 37.5 ఒకటి, 50%, 62.5%, 75%, 87.5% ఇవి అడుగుతాడు కాబట్టి ఇవి మనకు రావాలి. ఇంకా వీటి తర్వాత పర్సంటేజెస్లో 33.3% అండి. 33.33% అంటే ఇంటూ 1/3 చేస్తే సరిపోతుంది. 100లో 3వ వంతు. నెక్స్ట్ 66.66% అంటే ఇంటూ 2/3 చేస్తే సరిపోతుంది. 2/3 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 14 2/7% అంటే ఇంటూ 1/7 అండి, ఇంటూ 1/7. నెక్స్ట్ 16 2/3 అంటే ఇంటూ 1/6 అండి. సో ఈ పాయింట్స్ మనకు అడుగుతున్నాం. సో నెక్స్ట్ ఈ 4 పాయింట్స్ అండి. 33.33% అంటే 1/3, 66.661% అంటే 2/3, 14 2/7 అంటే 1/7, 16 2/3 అంటే 1/6. ఇంకా వీటితో పాటు 11 1/9, 11 1/9% అంటే ఇంటూ 1/9 అండి, ఇంటూ 1/9. తర్వాత 9 1/11% అంటే ఇంటూ 1/11. సో ఈ పాయింట్స్ కూడా అవసరం. ఇక వీటి తర్వాత ఇంకా షార్ట్ కట్స్ ఏముండవు, ఇవి సరిపోతాయి మనకి. ఫస్ట్ 10 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 10%, 20, 30 అప్ టు 90% వరకు 1/2 10, 1/10 2/10 3/10 అట్లా వస్తుంది. తర్వాత 20%, 50%, 25%, 75% అంటే 1/2 1/4 3/4. వీటి నుంచే 12.5 1/8 25 37.5 50 62.5 75% 87.5%. వీటి తర్వాత 33.3%, 66.6%, 14.27%, 14 2/7%, 16 2/3%, 11 1/9%, 9 1/11%. సో ఈ యొక్క చార్ట్ మీకు గుర్తుకుంటే పర్సంటేజ్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలుగుతారండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే మనకి ఇక ఇది ఒకటి అంటే గుర్తుంచుకోవడం కూడా ఈజీ అండి. 100/3 అది 100/3 అంటే 33.3, దాని డబుల్ అంటే 2/3. 14.27 అంటే మనకి 1/7 వస్తుంది. 16 2/3 అంటే 1/6 వస్తుంది. అలా నెంబర్స్ని రిపీట్గా చేసినప్పుడు ఈ నెంబర్స్ రావడం జరుగుతుంది. సో ఇది ఒకటి గుర్తుకుంటే మొత్తం టాపిక్ గుర్తుకున్నట్టేనండి. సో ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. వీటి తర్వాత ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం.